మా ఎన్‌జీఓలో ఎప్పుడూ హ్యాపీగా, ప్రశాంతమైన జీవితం గడుపుతాం. పిల్లలందరూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నేను ఈవెంట్స్ చేసి వచ్చేదాన్ని. కానీ ఎప్పుడూ మిడ్‌నైట్ ఈవెంట్స్ చేసేదాన్ని కాదు. ఒకరోజు మా హోమ్‌లో ఒక ప్రాబ్లమ్ రావడంతో మిడ్‌నైట్ ఈవెంట్ ఒప్పుకున్నాను. ఎప్పటిలాగే ఈవెంట్ చేసి హోమ్‌కి వచ్చేద్దామని అనుకున్నాను. ఆ ఆర్గనైజర్ పికప్ చేసుకోవటమే చాలా లేట్‌గా పిక్ చేసుకున్నాడు. ఒక ప్లేస్ దగ్గర కార్ ఆపి వాళ్ళందరూ వస్తారని చెప్పి కారు వెళ్ళిపోయింది. నన్ను పిక్ చేసుకున్నది ఆర్గనైజర్ తాలూకా అని అనుకున్నాను. కానీ అతను ఒక క్యాబ్ డ్రైవర్ అని డ్రాప్ చేశాక అర్థమైంది. ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, బాగా చీకటిగా ఉంది. ఎక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఏం లేవు. కొంచెం సేపు అయ్యాక ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి కాల్ చేద్దామని అనుకున్నాను. కానీ కాల్ కలవట్లేదు. చుట్టూ ఏ ఇల్లు కానీ, మనుషులు కానీ, వెహికల్స్ కానీ లేవు. ఇంకా ఇక్కడ వెయిట్ చేయకూడదని క్యాబ్ కోసం ట్రై చేశాను. కానీ సిగ్నల్స్ కూడా లేవు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.